జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నామని ఏజీ హైకోర్టు తెలిపింది. సీబీఐ దర్యాప్తుకు కమిషన్తో సంబంధం కోర్టుకు వివరించింది. వాదనలు విన్న కోర్టు వెరిఫికేషన్ తర్వాత విచారణ చేపడతామని, తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నామని ఏజీ కోర్టు తెలిపారు. సీబీఐ దర్యాప్తుకు కమిషన్తో సంబంధం కోర్టుకు వివరించారు. వాదనలు విన్న కోర్టు వెకేషన్ తర్వాత విచారణ చేపడతామని, తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. భారీ సుంకాల విధింపు నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీనిపై అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జేక్ సులీవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో తన కుటుంబ వ్యాపార ఒప్పందాల కోసం భారత్తో స్నేహాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్యాగం చేశారని విమర్శించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అమెరికా దశాబ్దాల పాటు కృషి చేసిందని తెలిపారు. సాంకేతికతో పాటు చైనా వ్యూహాత్మక ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి భారత్తో కలిసి ఉండాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అమెరికా గణనీయ పురోగతిని సాధించిందని వివరించారు. కానీ ఇప్పుడు ట్రంప్ కుటుంబంతో వ్యాపార ఒప్పందాల కోసం పాకిస్తాన్ సముచిత చూపడంతో ట్రంప్ భారత్తో స్నేహాన్ని పక్కన పెట్టారని జేక్ ఆరోపించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగకరమైనవి. అయితే ఇప్పుడు అది కోల్పోవడం వ్యూహాత్మక ఎదురుదెబ్బ అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ చర్యలను సులీవాన్ తీవ్రంగా తప్పుబట్టారు. అధ్యక్షుడి వైఖరి ఇలాగే కొనసాగితే మిత్ర దేశాలు కూడా అమెరికాకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది అమెరికన్ల దీర్ఘకాలిక ప్రయోజనాలకు మేలు కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్తో ఉన్న సంబంధాలు పరోక్షంగా, ప్రత్యక్షంగా తమ భాగస్వాములపై కూడా ప్రభావం చూపుతున్నాయని జేక్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని అంతం చేయలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం పోలీసుల త్యాగాలను అవమానపరచడమే అని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ హోంమంత్రిగాను కొనసాగుతున్న రేవంత్ రెడ్డి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కనీసం పోలీసులకైనా గౌరవం ఇవ్వాలని సూచించారు. మాజీ మావోయిస్టులు ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఒక మావోయిస్టును పద్మ అవార్డుకు సిఫారసు చేశారని అన్నారు. మావోయిస్టు భావజాలం ఉన్నవారే రాష్ట్ర విద్యా కమిషన్లోనూ ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిది కూడా మావోయిస్టు భావజాలమే అని అన్నారు. తెలంగాణ యువతను తిరిగి మావోయిస్టిజం వైపు మళ్లించేలా, మళ్లీ అడవుల బాట పట్టించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగం కాదని, మావోయిజాన్ని అంతమొందించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. కాగా ఇప్పటికే 2026 మార్చి 31 నాటికి భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. को पकड़कर आप अमित शाह जी ने सुप्रीम कोर्ट जस्टिस को पकड़कर आप एक नक्सलाइट, नक्सलिज्म इज वन फिलॉसफी, it is not any individual. If you don't like any philosophy, you can argue, you can win, but you cannot finish, you cannot, आप गोली नहीं मार सकते. ऐसा कुछ चीज देश में नहीं हो सकता. अमित शाह जी ने